ఎన్నికల హామీలనేవి ఒక్కోసారి అమ్మ తినిపించే గోరుముద్దల్లా అనిపిస్తాయి, ఇంకోసారి కాటేసే కాలనాగుల్లా కనిపిస్తాయి కూడా. విక్రమార్కుడు పూనిన చంద్రబాబు ఈసారి నాకు ఆ కుర్చీ కావాల్సిందేనన్న పట్టుదలతో కొన్ని అరచేతి స్వర్గాల్ని సృష్టించి అలా అలవొక్కగా జనం మీదికి వదిలేశారా? ఇప్పుడు కుర్చీనెక్కే టైం వచ్చేసరికి ఆ సీటు మీదున్న ముళ్ళు కింద గుచ్చుకోకుండా ఎందుకుంటాయి? హామీలనేవి నెరవేర్చేవిగా ఉండాలని, ఆచరణ సాధ్యాలు కాని వాటిని అసలు మేనిఫెస్టోలోనే రాసుకోకూడదని ప్రెసిడెంట్ గారు మొన్న ఎర్రకోట దగ్గర జెండా ఎగరేసి మరీ చెప్పుకున్న మాట. రాయితీలు, సబ్సిడీలంటూ పార్టీలు, ప్రభుత్వాలిచ్చే తాయిలాలకు ఏకమొత్తంగా తాళం కప్ప బిగించాలన్నది సుప్రీంకోర్టే ఇచ్చిన అంతిమ తీర్పు కూడా. కానీ ఓట్లడుక్కునే క్రమంలో ఉచిత హామీలివ్వడం అనేది మాకు జన్మతహా దొరికిన ప్రాథమిక హక్కంటూ రమారమి 30 దాకా పొలిటికల్ పార్టీలు అడ్డం తిరిగేశాయి. మాకుందల్లా ఇదొక్కటే సువర్ణ అవకాశం, దీన్ని వదులుకునే ప్రసక్తే లేదంటూ ఎలక్షన్ కమిషన్ దగ్గర కొర్రీ పెట్టిన ప్రధాన పార్టీలన్నీ ఒక కూటమే కట్టేశాయి. ఇది పొలిటికల్ పార్టీలు విసిరిపడేసే ఫ్రీ బిస్కెట్ల కథ కమామిషు. నిజానికి ఇక్కడెవడు ఎవడికి అతీతుడు కాడు. ఓట్లడుక్కునే జాతే అంతా. ఢిల్లీ కోటలో పాగా వేసుకున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇటువంటి ఫ్రీబీ సంస్కృతికే పట్టం కట్టేసింది. షీలా సర్కార్ సాధించి పెట్టిన 9,000 కోట్ల పైచిలుకు సర్ప్లస్ రెవెన్యూతో ఇటువంటి ఆటలు ఎన్నైనా ఆడుకోవచ్చన్నది అప్పట్లో కేజ్రీవాల్కున్న ముందు చూపు కావచ్చు. సరే, ఢిల్లీ అనేది ఆర్థికంగా ఒక పరిపుష్టమైన ప్రభుత్వం. మన ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఢిల్లీ తలసరి ఆదాయం 3 రెట్లు ఎక్కువ. అందుకే అక్కడ ఏదైనా హాయిగా నడిచిపోతుంది. లోటు బడ్జెట్లతోనే కునారిల్లిపోతూ రాబడి లేక కుంటి నడకతో సాగిపోయే మనబోటి సర్కార్లకు కూడా ఈ ఉచిత వరాల అంటురోగం పాకిపోతుంటే, రాజకీయ పార్టీలు వాటిని అదే పనిగా ఎగదోస్తుంటే ఆర్థికపరమైన ఊబిలోకే కూరుకుపోవాల్సిన దైన్యం. ₹50 హార్స్ పవర్ విద్యుత్, సగం ధరకే చీరా ధోవతి, ₹2 కిలో బియ్యం. ఇది నాటి తారక రాముడు రాసి పెట్టుకున్న ఆమ్ ఆద్మీ ఫార్ములా. ఉచిత వరాలకు, సబ్సిడీల జాతరకు ఆ రాముడే తెరతీశాడన్న సిద్ధాంతం ఇంకోటుంది. నిజం చెప్పుకోవాలంటే సబ్సిడీ అనే మాట పుట్టుకే అత్యంత పవిత్రం. రోటీ, కపడా ఔర్ మకాన్, అందరికీ అన్నీ దొరికినప్పుడే ఏ ప్రభుత్వానికైనా సార్థకత. పేద కుటుంబాలకు సైతం బతికే హక్కుంటుందన్న ప్రాథమిక సూత్రమే సబ్సిడీల మంజూరుకున్న ప్రాతిపదిక. కాకపోతే జనసామాన్యాన్ని సంక్షేమం అనబడే ఒక దేవతా వస్త్రంతో కప్పిపెట్టి తమ పబ్బాల్ని గడిపేసుకోవడం అనేది ఇవాళ పార్టీలకు అతీతంగా జరిగిపోతున్న ఒకానొక రాజకీయ విన్యాసం. సంకెళ్ళు పిగిలిపోయి 60 వసంతాలు గడిచిపోయినా మాఫీలు, సబ్సిడీలు, రాయితీలంటూ ఒక మాయరోగం మాత్రం మన సర్కార్లని అంటుపెట్టుకునే ఉంది. జాతికి పట్టిన అన్ని దరిద్రాల్ని వదిలించుకుందాం రండి అంటూ బహిరంగ పిలుపునిస్తున్న నరేంద్ర మోదీ, అతని పక్కనే ఈ చంద్రబాబు కూడా. మరి జనం జేబులు కొట్టి జనానికే పంచిపెట్టే ఈ రాయితీల రోగాన్ని ఇదే చంద్రబాబు ఎలా అమలు చేసుకుంటారన్నదే ప్రశ్న. పుట్టుకతోనే నష్టజాతకం. ఇల్లు, వాకిలి, గొడ్డు, గోద అన్నీ కొత్తగా కొనుక్కోవడమో కట్టుకోవడమో చేసుకోవాల్సిన ఒకలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్. మరి ఇక్కడేమో 1,00,000 కోట్ల దాకా సొమ్ములు తగలేసే రైతుల రుణమాఫీ ఫైళ్లు డ్రాఫ్టింగ్ అయిపోతున్నాయి. ఇంకా ₹5కే అన్నం, ₹2కే 20 లీటర్ల మంచినీళ్లు, ఇంటికో గవర్నమెంట్ ఉద్యోగం లాంటి సవాళ్లు ఈ చంద్రుడి వీపు మీదకే ఎక్కి కూర్చున్నాయి. చంద్రబాబు ఈ కత్తి సాము ఏ రకంగా చేసుకుంటారో చూద్దామంటూ
కాని వాళ్ళంతా కళ్ళింతవి చేసుకుని మరీ తెగ వెయిటింగ్. మొన్నొక రోజు ఢిల్లీలో మీడియా వాళ్ళతో మన చంద్రుడు మాట్లాడేస్తూ ఆదాయపు వనరులు సమకూర్చుకోవడం అనే మాటలొచ్చేసరికి ఆయన ముఖ కవళికల్లో వచ్చేసిన మార్పుల్ని, ముఖ్యంగా మారిపోయిన రంగుల్ని తప్పెట్టుకోలేకపోయారు. నిజమే, ఇప్పుడు ఆ రాష్ట్రంలో నెల జీతాలను అందించే శక్తి కూడా ఆ ఖజానా దగ్గర లేదు. అయినా నిబ్బరంగా తన సామర్థ్యాల మీదున్న నమ్మకంతోనే ఆ బాబూజీ భరోసా ఇస్తున్నా ఎక్కడో ఏమూలో ఆయన గుండెల్లో గుబులు లేకుండా ఎందుకుంటుంది? ఎడాపెడా పన్నులేసి రాలిపడ్డ చిల్లర కాసులు నేర్చుకునే అవకాశాలు ఎన్నెన్ని ఉన్నా వచ్చిపడ్డ డబ్బంతా ఆ రుణమాఫీలు, ఇచ్చేసిన వరాలకే ఖర్చయిపోవడం మాత్రం గ్యారంటీ. ఆదాయం వ్యయం రెండూ బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో చొక్కాలు తడిచిపోతాయి. డెఫిసిట్ బడ్జెట్ అనబడే ఆ లోటు దివాణంలో అరిచి గీపెట్టుకున్న ఎవ్వడూ జాలి చూపడు. ఖజానా నిండుకుందన్న కారణాలతో కాస్త టైం ఇవ్వండి, సర్దుబాటు చేస్తానన్నా ఎవ్వరూ కనికరించరు. పైగా ఈ చంద్రుడు తాను చేసిన ఎన్నికల నాటి ప్రమాణాల కాగితాల్ని ఎక్కడ మడిచేసి సొరుగులో పెట్టేస్తాడోనన్న ఆదుర్ద ముందుగా జనం కంటే ఆపోజిషన్ పార్టీల్లో ఉండిపోవడం గమనించాల్సిన ఇంకో విషయం. ఆల్రెడీ ఈ రఘువీరారెడ్డి అనే కాంగ్రెస్ పెద్దాయన ఏకంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో ఈ చంద్రబాబు ఫలానా రైతుల రుణాలు రద్దు చేస్తానంటూ ప్రకటించాడు, ఆ హామీని అర్జెంటుగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ అప్పుడే మారాన్ చేయడం కూడా జరిగిపోయింది. మీరు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ వేదిక మీదనే కేవలం ఫైల్ మీద సంతకం పెట్టడం కాదు, ఆ క్షణం నుంచినే రైతుల రుణాలని 80,000 కోట్ల రూపాయలు మాఫీ అయిపోయినాయనేటువంటి మంచి వార్త అక్కడి నుంచి వెళ్ళాలి. ఇంకా చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కకుండానే, పట్టాభిషేక మహోత్సవం కాకుండానే ఈ కాంగ్రెస్ తన అపోజిషన్ పార్టీ బాధ్యతల్ని ఎంత గొప్పగా నిర్వర్తిస్తుందో చూస్తే మన రాజకీయాలు ఎంత గడుసుగా మారిపోయాయో తెలుస్తుంది. అంతెందుకు, పాపం జగన్మోహన్ రెడ్డి గారైతే ఇంకో అడుగు ముందుకేసేసి నేను మడమ తిప్పని మనిషినని జనాలకు తెలుసు, అందుకే మాట కూడా తప్పను, కాబట్టే అమలు చేయలేని హామీలను చేయలేదు, అందుకే ఓడిపోయానంటూ చంద్రబాబు చేసుకున్న రైతుల రుణ హామీ పథకాన్ని దుయ్యబట్టేశారు. మరి వాళ్ళ నాన్న మేళ్ల జాబితాలో ఆనాడు రైతుల రుణమాఫీ ఎలా సాధ్యమైందన్న ఇంగితాన్ని ఆయన మర్చిపోతే ఎలా? ఆ ఒక్క హామీగా నేను చేయగలుగుతానో చెప్పి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా దొంగ హామీలు ఇస్తూ నేను కూడా చేస్తానో చెప్పుకుంటే బహుశా నేను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండేవాడిని. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దొంగ హామీలను ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ఎండగట్టే కార్యక్రమం చేస్తాం. ఇవాళ ఇక్కడ చంద్రుడి రైతు రుణ హామీలతో పాటు ఇంకా పాల్పడిపోయిన ఉచితాలకు ఎవ్వరూ ఊతమివ్వడం లేదు. కానీ ఆయనకున్న ఆదాయాన్వేషణ మార్గాల్ని, వాటిని చేరుకునే ఆయన ఆలోచనల్ని అప్పుడే తప్పుపట్టడం కూడా సరికాదన్నది ఒక బలమైన అభిప్రాయం.